అంటే పోరాటాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే కాడ మాత్రం గాంధీ ఆదర్శం. మాస్లో ఎట్లా నిలబెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు 24 నుంచి నాయకత్వం వహించినట్టుగా రుజువు ఉన్నది. ఎవరు? గాంధీ. 47 నాటికి స్వాతంత్రం వచ్చింది. ఓకే కదా. ఎంఆర్పిఎస్ 94లో మొదలుపెట్టింది, 2024లో ఉన్నాం కదా. ఈ భారతదేశంలో చెక్కు చెదరని ఉద్యమం ఏదన్నా నిలబడ్డది అంటే ఇక్కడ ఎంఆర్పిఎస్. కష్టాలు, నష్టాలు, బాధలు, వెన్నుపోట్లు, ముందుపోట్లు, పక్కపోట్లు, ఉద్యమం మీద కుట్రలు, నిర్బంధాలు, మరణాలు, జైళ్ళు ఇవన్నీ వచ్చినా కూడా ఎంఆర్పిఎస్ మాత్రమే ఈ దేశంలో నిలబడగలిగింది. మీరు ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు కనిపించినాయి. సోషల్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఏ సోషల్ మూమెంట్ జీవితకాలమైనా 5-10 ఏళ్ళు ఇంచితే ఇంకొక 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు అట్లా కనిపిస్తుంది. కానీ 30 ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ విస్తరించుకుంటూ వచ్చింది, శక్తివంతంగా ఎదిగింది.